చెప్పండి. చాలా టైం అయింది, లైట్ ఆఫ్ చేస్తారా ప్లీజ్? ఓకే. వంశీ, జీవన పయనంలో ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది. అలాగని ప్రయాణం ఆగిపోకూడదు. చనువుతో ఐశ్వర్య. లైట్ ఆఫ్ చేయండి. సారీ. ఏమండి, కాఫీ తీసుకోండి. చిచ్చి పొద్దున్నే పేపర్ చూస్తే భూకంపాలు యాక్సిడెంట్ తప్ప ఏమీ కనపట్టలేదు. ఏమైంది? నేను ఎక్కడి నుంచి బయలుదేరిన ట్రైన్ యాక్సిడెంట్. అయ్యో, ఎవరైనా పోయారా? యాక్సిడెంట్ అయిన తర్వాత పోకుండా ఉంటారా? ఎంతమంది పోయారో ఏమిటో ఇంకా వివరాలు తెలియలేట. హలో, కిరణ్ వచ్చాడా? లేరండమ్మా. ఇంకా రాలేదా? బాబుగారు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయిందంటమ్మా. అమ్మగారు అయ్యగారు ఇప్పుడే రైలు స్టేషన్కి వెళ్ళారు. బాబు కిరణ్, నీకేం కాలేదు కదా నాన్న? డబ్బులేం తగలేదు కదా? ఏం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంటేగా. భయపడ్డావా తెలుసా? ఏం కాలేదని చెప్పాడు కదే. పదరా. ఏరా, దీపిక విషయం చెప్పావా? లేదు నాన్న. ఏ? దీపిక ఎప్పుడో చనిపోయింది. వాట్? వంశీ రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి ఫిక్స్ చేస్తే అది ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంది. మరి ఉత్తరాలన్నీ ఐశ్వర్య రాసింది. ఐశ్వర్య రాసిందా? అదేలా? ఇప్పుడు ఐశ్వర్య ఉంటున్న ఇంట్లోనే దీపిక వాళ్ళు ఉండేవారు. నేను రాసిన ఉత్తరం చూసి వంశీ అయిపోతాడనని తనే దీపికలా ఉత్తరం రాసిందంట. నాకు తెలుసురా, అది పైకి అలా కనిపిస్తుంది కానీ చాలా మంచి పిల్ల. అసలు పైకి కరుగ్గా కనిపించే వాళ్లే లోపల సున్నితంగా ఉంటారు. మీ నాన్నని చూడు, నేనెప్పుడు ఎదురుకుండా తిడుతూనే ఉంటారా? అటువంటిది రాత్రి నుంచి నీకేమైందో అని పచ్చి మంచులు కూడా తాగలేదు. నీ ఫ్రెండ్స్ అనుకుంటాను రా, చూడు. హలో హలో హలో. దీపిక. వంశీ ఆకాంక్ష మీ క్షేమం. నా స్నేహితుడి కోరిక మన్నిస్తారని వేడుకుంటూ కిరణ్. చున్నీ పాటు చేసినందుకు లారీ కింద పడి చేస్తావు. ఆ చూపెట్రా కోదిలాగా. నువ్వు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. పెద్ద పిస్తా అనుకుంటున్నావా? ఒరే కిరణ్, ఏంటమ్మా? ముందు ప్రసాదం తిని చెప్తాను. సిద్ధి వినాయకుడు చాలా మహిమగల దేవుడురా. నువ్వు పై చదువులకు అమెరికా వెళ్లాలని స్లిప్ రాసి హుండీలో వేశాను. వెంటనే నీ పేపర్స్ వచ్చేసాయి తెలుసా? మన ఎదురింటి పిన్నిగారు అమ్మాయి పెళ్లి ఎప్పటినుంచో కుదరట్లేదు కదా, ఆవిడ కూడా వెళ్లి గుళ్ళో హుండీలో స్లిప్ వేసి వచ్చారట. నిన్ననే అమ్మాయి పెళ్లి కుదిరిందిరా. ఆఖరికి ఎప్పుడు ఫెయిల్ అయ్యామన్న పక్కింటి సుబ్బారావు గారు అబ్బాయి కూడా స్లిప్ రాసి హుండీలో వేసిన తర్వాతే పాస్ అయ్యాడంట తెలుసా? రేయ్, ఏమిటి బాబు అలా కంగారు పడుతున్నావు? ఏమైంది? నేను తెలియక కోపంతో ఒక అమ్మాయి నాశనం అయిపోవాలని స్లిప్ రాసి హుండీలో వేశాను. ఆ అమ్మాయికి ఏం జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి స్వామి? మనుషులకే కానీ దేవుడికి కోపాలు ద్వేషాలు ఉండవు నాయన. మంచి జరగాలని ఆశిస్తే జరుగుతుంది, చెడు జరగాలని కోరుకున్నా జరగదు. నిజంగా తనకేం జరగదు కదా స్వామి? ఏం కాదు నాయన, ఆ స్వామికి నమస్కారం చేసుకు వెళ్ళు, అంతా మంచిగా జరుగుతుంది. ఆమె క్షేమంగా ఉండాలని చూడు స్వామి. ఒకప్పుడు తన మీద ఉన్న ద్వేషంతో తనకు చెడు జరగాలని కోరుకున్నాను. ఇప్పుడు తన మీద కలిగిన ప్రేమతో తనకేం కాకూడదని ప్రార్థిస్తున్నాను. శుభం. ఆ దేవుడు నీ కోరికను మన్నించాడు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. వస్తాను స్వామి. మంచిది నాయన.
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పోస్ట్ మ్యాన్, ఏంటమ్మా? లెటర్ ఏమైనా వచ్చిందా? ఏం రాలేదమ్మా మీకు? ఐసు ఇలా రామ్మా. ఏంటి నాన్న? కూర్చో. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలరా. దేని గురించి? మరి 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 అని అలా నసుగుతారేంటి? చెప్పండి. ఏం లేదమ్మా, సతీష్ వచ్చే నెల అమెరికా నుంచి వస్తున్నాడు. నువ్వు ఓకే అంటే వెంటనే పెళ్లి చేసేద్దాం అంటున్నాడు పెదమావయ్య. నేను నిన్ను అడిగి చెప్తా అన్నాను, నువ్వేమంటావు? వేరే సంబంధం చూసుకోమని చెప్పండి నాన్న. అదేంటమ్మా? నాకు పెళ్లి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? ఈ పెళ్లి ఇష్టం లేదు. టూ లేట్. డాక్టర్ జాకబ్ చెరియన్. మనం కుమ్మేస్తే ఈయన కూడా చూసుకోలేము. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సరే. ఎవరయ్యా మీరు? పోండి, ఒక్క పైసా చందా ఇవ్వను. సార్ మేము చందా కోసం రాలేదండి. వాడిని చూస్తే అలాగనిపించింది, పెద్ద బేవర్స్ లాగా ఉన్నాడు. ఆహా, ఏం ఐక్యూ సార్. వీడి నిజంగా కొంచెం బేవర్సే. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ. వీడిని కొంచెం వెనక నిలబడమనండి, లేదా మీ టీం కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వైతే ముందు ఇల్లొద్దకిచ్చి చూడు, నీకు బ్యాట్ ఏం వస్తుంది. ఏంటి గుణుకుతున్నావు? ఏం లేదు సార్, మీరు మా రాంబాబులా ఉంటేను. రాంబాబు ఎవరు? వీడి ఫ్రెండ్ సార్. వీడి లవర్ని వాడికి త్యాగం చేశాడు. అలాగా? అవును సార్. ఈ త్యాగమూర్తితో పాటు మేము మీ ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటున్నాం సార్. ఎలాగైనా పై పోర్షన్ ఇవ్వండి సార్. అవును సార్. పోర్షన్ ఉంది కానీ అది 4000 బేర్ చేయగలరా? 5000 ఇస్తాం సార్. 5000కి టెంప్ట్ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు. ఏమయ్యా డిమిట్రావు, ఏంటి ఇలాగొచ్చావు? నీకింకా బాడీ పెయిన్స్ తగ్గలేదా? నాకు తగ్గాయి, కానీ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చిన మా బామ్మర్దికి ఇంకా తగ్గలేదు. 1 by 1 మీకు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి అంతటికి కారణం వీళ్ళే సార్. వీళ్ళు మీకు తెలుసా? బాగా తెలుసండి. తెలిసినో తెలియనట్టుండపోతే ఏమొద్దో తెలుసు కదా. ఏంటంటే ఏంటి పట్టపగల డాక్టర్ బెదిరిస్తారు, ఏం చేస్తారంటే? వీళ్ళకు మీకు ఏంటి సంబంధం? అది డాక్టర్ గారు ఇంటోనర్ లేండి. మా ఇంట్లో అద్దెకు తీయండి, కాదు మా ఇంట్లో అద్దెకు తీయండి అని మా ప్రాణాలు తోడేస్తుంటారు సార్. కానీ మా కళ్ళు మీ బాడీ మీద పడ్డాయి. అదే మీ ఇంటి మీద పడ్డాయి సార్. మేము మాత్రం మీ ఇంట్లోనే అద్దెకు తీస్తాం. ఏంటి నాలో ఉన్న ప్రత్యేకత? రొటీన్ కి భిన్నంగా ఉంటుందని. అంటే చెబితే వాస్తవానికి దూరంగా ఉంటుంది డాక్టర్. ఏ అద్దె సరిగా ఇవ్వరా? 1వ తారీఖునే చేతిలో పెట్టేస్తారు. నీళ్ళు ఎక్కువ వాడతారా? అసలు స్నానాలు చేయరు సార్. అర్ధరాత్రి తలుపులు కొట్టే ప్రమాదం ఉందా? ఆళ్ళ తలుపులు మనం కొడితేనే ప్రమాదం సార్. నిద్రలో లేకపోతే కోపం రాదా? కరెక్ట్. గోడకు మేకలు కొడతారా? గోడకు మేకలు కొట్టరండి, బాటిల్స్ కొడతారు. బాటిల్స్. అదేంటి? మీకు విషయం తెలుసా? వీడికి రాంబాబు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నాకు తెలుసు. తెలుసా? వీడి లవర్ను వాడు లేపుకుపోయాడు. అది తెలుసు. అది తెలుసా? మరి ఏ ధైర్యంతో వీళ్ళకి మీరు అద్దెకిస్తున్నారు సార్? ఇది ధైర్యం కాదు, స్వార్థం. స్వార్థమా? ఇంకో దాని లవ్ చేసి నాకు త్యాగం చేస్తాడని. నీ పిండా కూడా అప్పచెప్తాడు. నీ పిల్లి గడ్డం ఎగిరిపోద్ది. సెంటర్లో కూర్చోబెట్టి చెత్త కొట్టేస్తారంటే అర్థం చేసుకోంటారా బాబా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? పక్కకు రా చెబుతాను. పక్కకు రావాలా? అదే సార్, వాడదో టైపు. అదో టైప్ అంటే? అదో టైపు సార్. కావాలంటే చూడండి, మూతి మీద మీసం కూడా లేదు. నిజమే. వాడి ఆఫర్ను మేము కాదన్నామని మాపై కోపం సార్. ఎందుకయ్యా వీళ్ళ మీద నీకంత కక్ష? వీళ్ళు నాతో నాటకం ఆడించారు, నన్ను నాన్నం చేశారు. నువ్వు చేయలేని పని వాళ్ళు చేశారు, సంతోషమే కదా? నానంటే అన్నాను కదా, అర్థం చేసుకోండి. చూడు డిమిట్రావ్, ఇండియాలో గానీ, అమెరికాలో గానీ, ఆఫ్ఘనిస్తాన్ లో గానీ, బలూచిస్తాన్ లో గానీ, ఏ దేశంలో గానీ నాన్న ఒకేళ్ళ నాన్న అవుతాడు, ఇంకోలా అవ్వడు. ఎంత ఇంటర్నేషనల్ సత్యం చెప్పారా డాక్టరా? విన్నావు కదా? ఇక వెళ్ళు, మీకిల్లు చేతులు పట్టుకున్నాను, వాళ్ళు ఇల్లు ఇవ్వకండి సార్. చచ్చా, మీ మాట వినడానికి నేను వెరీ వెదవన్ గాను. ఓన్లీ పొట్టి వెదవన్లారా. Come on boys, I'll show you the upper portion. నువ్వు నా సొంత బామ్మర్దివి, నువ్వే నేను చెప్తే ఏం లేదు. ఆడు పరాయుడు, పైగా డాక్టర్. నువ్వు చెప్తే ఏంటాడా? అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఆ డాక్టర్ మన మాట ఏంటని ఇప్పుడు సెట్ అయ్యావు, ఇలా కంటిన్యూ అయిపో. బావా అప్పుడే వాడిని సెంటర్ చేసేసారు బావా. నాకు ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏ సౌండ్? మన సౌండ్స్. హాయ్ కిరణ్. హాయ్ రా. హాయ్. వాట్స్ అప్ మ్యాన్? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. 7th మా పెళ్లి. రేపే వచ్చి నువ్వు మాతో జాయిన్ అవ్వాలి. రే 2 రోజులు నన్ను వదిలి, పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. రే నువ్వేం ఫ్రెండ్ రా? ఐశ్వర్య చూడు, సునీత కోసం అంత దూరం నుంచి రేపే వచ్చేస్తుందిరా. రే కాలేజ్ అయిపోయాక అందరం కలుసుకునే ఫస్ట్ ఫంక్షన్. నువ్వు వస్తే ఐశ్వర్య బ్యాచ్ బాగా ఏడిపించు అనుకున్నాం. ఏ జోక్ అన్నాను రా, రేపు వస్తాను. ఇప్పుడు రావచ్చు కదరా? రేపు వస్తాను రా. రే రేపు తప్పకుండా వస్తాగా? ష్యూర్. వస్తా అన్నాడు కదరా, ఇంకా చాలా మంది పిలవాలి. పదండి రా. బాయ్. అమ్మాయిలు కూడా మనమే పిలిస్తే పోయేది. మనం పిలిస్తే వస్తారేంటి?
ఐసు, నువ్వు 2 రోజుల ముందు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరుంటున్న ప్లేస్ బాగుంటుందంటగా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? అయితే మా హనీమూన్కి తప్పకుండా అక్కడికే వస్తాం.